హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 8 గంటల నుండి మనకు ప్రతి ఇంటికి కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా మన యొక్క ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే మనకు ఏ కానుకలు పంపిణీ చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు రేపు ఇంటింటికి కానుకలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ కానుకలు ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి రేషన్ వెహికల్ ద్వారా మనకి ఏంటంటే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యునికి 5 కేజీల రేషన్తో పాటుగా చక్కెర ప్యాకెట్, అలాగే మనకేంటంటే రాగి పిండి, అలాగే కందిపప్పు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే మనకు ఈ నెల మనకేమన్నా రేషన్ పంపిణీలో కొంచెం డిఫరెన్సెస్ అనేది, అంటే మనకు పంపిణీలో మనకు ఎక్కడ వెళ్ళి తీసుకోవాలో ఏంటో దానికి అని చెప్పేసి చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి రేషన్ కార్డు లబ్ధిదారులు. అయితే మనకు రేపటి నుండి ఏంటంటే మనకు 16వ తేదీ వరకు ఈ రేషన్కి సంబంధించినటువంటి ఏదైతే సరుకులు ఉన్నాయో మీ ఇంటి దగ్గరికి రేషన్ వెహికల్ ద్వారా అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ రేషన్ వెహికల్ ద్వారా పంపిణీ చేయడంలో మీ యొక్క ఇళ్ల దగ్గరికి వచ్చి రేషన్ వెహికల్ అనేది నిలబెడతారు. సో తర్వాత మీరు ఏంటంటే రేషన్ కార్డులు తీసుకొని వెళ్ళి, సో మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ చెప్పినట్లయితే కనుక మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో సభ్యురాళ్ళు వారికి పేరుకి ఒక్కొక్క సభ్యునికి 5 కేజీల రేషన్తో పాటుగా కందిపప్పు, రాగి పిండి, అలాగే మనకు చక్కెర ప్యాకెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ ఏదైతే ఉందో ఆ రేషన్ మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు ఏంటని చెప్పేసి మన యొక్క నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, మన యొక్క ఏపీ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అయినారు కాబట్టి, సో మనకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పంపిణీ చేస్తే మంచిది ఏంటని చెప్పేసి మంత్రివర్గంతో చర్చించి మళ్ళీ మనకు అప్డేట్ అనేది విడుదల చేస్తారు. అప్డేట్ అనేది విడుదల చేసిన తర్వాత మనము దానికి సంబంధించి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.